నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని ప్రాంతాల వారు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. భీమవరం 35వ వార్డులో భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. పని హక్కును పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ నరేగా బచావో సంగ్రామ్ పేరిట పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భీమవరంలో ఒకరోజు నిరాహార దీక్ష. టీడీపీ ప్రజా దర్బార్లో గుండె వేదనతో అమరావతి రైతు చనిపోవడం దురదృష్టకరం. ఇది ముమ్మాటికి సర్కారు హత్యే. సిపిఐ నేషనల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ. ఈ నెల 13 నుండి భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవాలు ప్రారంభం. అన్ని ప్రాంతాల వారు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అని ప్రతి ఒక్కరూ బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సవాల మధ్య సంక్రాంతిని జరుపుకుంటారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 35వ వార్డు ఆదర్శ నగర్ పార్క్ లో జనసేన నాయకులు కొప్పినేడి బాబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఎమ్మెల్యే అంజిబాబు భోగి మంటలు వేసి ప్రారంభించారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ ప్రతి ఇంటి ముందు భోగి మంటలు రంగవల్లుల శోభతో దివ్యత్వం, కళా నైపుణ్యం గోచరిస్తాయన్నారు. సంక్రాంతి పండుగతో భీమవరం నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో సిరులు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు అన్నారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా జరుపుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు. ముందుగా భోగి మంటలు, రంగవల్లులు, గంగరెద్దుల ఆటలు, సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించారు. రంగవల్లుల్లోని విజేతలకు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సాగిరాజు అప్పలరాజు, కొప్పినేడి బాబీ, అల్లు శ్రీనివాస్, దాట్ల కృష్ణంరాజు, గాదిరాజు శ్రీనివాసరాజు, మంతని కృష్ణంరాజు, విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. కాబట్టి ఇలా రాజువారి ఆంబోతులు కాడ మన ఎక్కడ ఏం సత్తా అయితే ఉందో, ఇలా మనలో ఏ విషయాలు అయితే ఉందో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి అందరికి తెలుసు. మనకున్నటువంటి పండుగలలో మన సంస్కృతిని బాగా చేసేటువంటి పండగ ముఖ్యంగా సంక్రాంతి తర్వాత మళ్ళీ దసరా లాంటివి వస్తుంటాయి. మనకు ఆంధ్రాలో ఎక్కువగా చేసేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ సందర్భంగా మనకు ఉన్నటువంటి కళలు, పురాతన కాలం నుంచి వస్తున్న కళలను కూడా మరొకసారి గుర్తు చేసినందుకు మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉన్నటువంటి కళాకారులకు, ఇక్కడ పిల్లలు, నాట్యం చేసినటువంటి పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పార్కు డెవలప్మెంట్ కూడా త్వరలోనే, ముఖ్యంగా అంటే మెయిన్ నిన్నటి వరకు అంతా జింగిల్లా ఉండేది. మా బాబీ గారి దీని మీద రిక్వెస్ట్ తీసుకొని ఇంకా స్పాన్సర్స్ పెట్టుకొని డెవలప్ చేస్తున్నారు. త్వరలోనే దీన్ని బాగా మంచిగా రూపొందించి ఆహ్లాదంగా ఉండేటట్టు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు వీళ్ళు అడిగినట్టు పేరు కూడా కోదండరామ పార్క్ ఆదర్శ నగర్ అని కూడా ఈ రోజు నుంచి అందరికీ కూడా తెలుగు సాంప్రదాయంలో ప్రధానమైనటువంటి పండుగలు, ఆ పండుగల్లో ప్రధానమైనటువంటి పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగను మన కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనే మన ఇళ్ల దగ్గరే జరుపుకునేటువంటి సాంప్రదాయం పూర్వం నుంచి వస్తుంది. అదే సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఈ 35వ వార్డు ప్రజల సహకారంతో ఈరోజు వినూతనమైనటువంటి ఈ కళాకారులతోనూ గంగిరెడ్లు విన్యాసం, హరిదాసు, కొమ్మదాసరి, పిట్టల ద్వారా మరి వీరితో పాటు ఒక భోగి మంట, దాంతో పాటు ఒక భరతనాట్యాలు, ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి వారికి బహుమతులు అందించేటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బహుమతి ప్రధానోత్సవం ఇచ్చేసినటువంటి భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారికి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి గారికి, మరి కార్యక్రమం సహకరించినటువంటి కొప్పినేడి బాబీ చేపట్టినటువంటి కార్యక్రమం సహకరించినటువంటి మరి సింగపూర్ అప్పన్న గారికి, దాట్ల రామకృష్ణరావు గారికి, గాదిరాజు శ్రీనివాసరాజు గారికి, ప్రత్యేక తదితర పెద్దలకు, నారాయణ స్కూల్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్పు చేసి పథకాన్ని నిర్వీర్యం చేయడం దారుణమని, ఆ పథకాన్ని అదే పేరుతో యథావిధిగా కొనసాగించాలని మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అంకెం సీతారాం డిమాండ్ చేశారు. ఈ పథకంతో పాటు నిబంధనలు మార్చినందుకు నిరసనగా అంకెం సీతారాం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ నరేగా బచావో సంగ్రామం పేరుతో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 7 లక్షల మంది కాంగ్రెస్ శ్రేణులు నిరాహార దీక్ష చేస్తున్నారని జిల్లా అధ్యక్షులు సీతారాం తెలిపారు. సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ దీక్షా శిబిరం వద్దకు విచ్చేసి మద్దతు ప్రకటించారు. ఏఐసీసీ సభ్యులు కేబీఆర్ నాయుడు, జేఎస్ఆర్, సిపిఎం నాయకులు వాసుదేవరావు, సిపిఐ నాయకులు సీతారాం ప్రసాద్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం రోడ్డెక్కి ఈ నరేగా మహాత్మా గాంధీ గారి నరేగా కార్యక్రమంలో కూడా రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వస్తుందంటే చాలా బాధాకరంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కూడా రాజకీయం చేస్తే మనం ఎక్కడున్నామో అర్థం కావటం లేదు. నాకు ఎప్పుడు కూడా నా భయం వల్ల మన దేశం చాలా పుణ్యభూమి, దేశాన్ని కాపాడుకుంటే ఆనాడు మహాత్మా గాంధీ గారు అహింసా పద్ధతిలో స్వాతంత్రం తీసుకొచ్చేటువంటి మహానుభావుడు, ఏ తుపాకీతో సంబంధం లేకుండా. అటువంటి గాంధీ గారి పేరుని కూడా తొలగించాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు చాలా బాధాకరంగా ఉంది. దురదృష్టం అది. నా దృష్టిలో ఆ మహానుభావుడు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మనకు ఉంటాయి. ఈ గడ్డ ఈ భూమి కోసం ఆయన వాక్ స్వతంత్రం కోసం ఆయన ప్రయత్నించి మన స్వాతంత్రం తీసుకొస్తే ఈ కార్యక్రమాలకు అడ్డుకొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈ దేశంలో మరి ఈ పుణ్యభూమిని ఈ ప్రపంచం ఏ దేశం కూడా హాని తలపెట్టలేదు. తలపెట్టినా ఏది సాధించలేరు. పూర్తి విశ్వాసం నాకుంది. నా భయం వల్ల ఏంటంటే మనం ఏ దేశానన్నా సరే మనం ఉన్న మిలిటరీ వాళ్ళు కానీ, మనకు ఉన్నటువంటి నీతి నిజాయితీ కానీ, గడ్డ మీద ఉన్నటువంటి అన్ని మతాలు కూడా కలిసి ఉండేటువంటి భూమి ఇది. అటువంటి పుణ్యభూమికి ఎవరేం చేయలేరు. కానీ నా బాధ ఏంటంటే 150% పైన యువకులు ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఇది సర్వత్ర దేశం. ఇవాళ యూరోప్ అయి చూస్తున్నారు. ఇవాళ అటువంటి వాళ్ళు లేక అందరూ వృద్ధులే తప్ప యువకులు లేనటువంటి పరిస్థితి యూరోప్ అంత అంతకారం అయిపోతాం. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క యువకులకి ఏ రకమైనటువంటి నిస్పృహ లేకుండా, జనాభాలో అసంతృప్తి లేకుండా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి అందరికీ పని చెప్పి ఆహారాన్ని ఇచ్చేటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఎంత దూరదృష్టిగా ఆలోచించారు సోనియా గాంధీ గారు, ఆనాడు ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళందరూ ఆలోచించి దైవికంగా ఆ బిల్లు పాస్ చేసినప్పుడు నేను కూడా ఉన్నాను. నాకు కూడా భాగ్యం కలిసింది. నాకు భయం ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే దేశంలో యువకుల్లో ఉన్నటువంటి నిరుద్యోగం కానీ, మామూలుగా లేబర్లో పని లేకపోవడం కానీ ఎక్కువ అవుతే నిజంగా దేశానికి చాలా నష్టం వస్తుంది. అంటే సివిల్ వార్ వస్తుంది. విదేశాల నుంచి వాళ్ళకి మన ప్రమాదం లేదు. మనలో మనం పార్టీలు ఎలాగో దెబ్బలాడుకుంటున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా రెచ్చగొట్టినట్టు కనపడతాం. కానీ ఇప్పటికైనా వాళ్ళు పెద్ద మనసు ఆలోచించుకుని మేము కేవలం ఈ కార్యక్రమం అంటే నిరాహార దీక్ష చేసి చెప్తున్నాం, అలాంటి బలహీనని అనుకోవద్దు. ఇటువంటి నిరాహార దీక్ష వల్లే స్వాతంత్రం వచ్చింది మనకి. పెద్ద మనసుతోటి రాజకీయాలకు అతీతంగా పునరాలోచన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తారని నిండు మనసుతో కోరుకుంటున్నాను. 20 సంవత్సరాలుగా ప్రజాదరణ పొందినటువంటి మన్రేగా తూటులు పొడిచి ఈరోజు కొత్త బిల్లు పట్టుకొచ్చింది బీజేపీ. దాన్ని మేము తీవ్రంగా ముక్త కంఠంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మన్రేగా మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ పెట్టినటువంటి మన్రేగాని మళ్ళీ పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా. ఇది అన్యాయం కాదండి. మన భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చిన మన నాయకుడు, మన రథసారథి మహాత్మా గాంధీ పేరు తీసి దుస్సాహం చేసిన ఆ ధైర్యం వాళ్ళు చేసిన బీజేపీ చాలా తప్పు. బీజేపీ దేశంలో చారిత్రాత్మక తప్పు చేసింది. మహాత్మా గాంధీని ఆ ఒక్క మన్రేగా నుంచి ఆయన పేరు చేయటం, దేశవ్యాప్తంగా కోట్లాది మంది గుండెలో గూడు కట్టిన మహాత్మా గాంధీ మీద చేసిన దాడిని మేమంతా కూడా ప్రతి కాంగ్రెస్ వాదులు కూడా చేస్తాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉద్యమం చేస్తాం. ఈ 45 రోజుల పాటు
జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు 45 రోజులు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీక్ష ముఖ్య ఉద్దేశం మొత్తం మన అందరూ ప్రజలందరూ కూడా అన్నారు, మహాత్మా గాంధీ ఆయన మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నాయకుడు. అలాంటి నాయకుడు పేరు తీసేసి ప్రతి గ్రామంలో గ్రామ సభలో ఏ పనులు ఉన్నా ఏంటని చూసుకుని చేసే చట్టం గ్రామంలో తెలుసుకుంటారు. అది ఢిల్లీ నుంచి వాళ్ళకి ఏం తెలుస్తుంది, మన గ్రామంలో చేసే పని మన గ్రామస్తులకు తెలుస్తుంది. ఢిల్లీ వాళ్ళకి తెలియదు. అలాంటి చట్టాలన్నీ మొత్తం మార్పు చేసింది. ఈ మార్పుని వెంటనే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం యథావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉన్న గ్రామీణ ఉపాధి పథకాన్ని తూట్లు పొడిచింది. దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దీక్షలకు సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. సిపిఎం పార్టీ కూడా రేపు 16 నుంచి 20 తారీఖు వరకు ఇంటింటికి ప్రజానీకం దగ్గరికి వెళ్ళి ఈ గ్రామీణ హామీ పథకం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ పేరుని తొలగించడాన్ని ప్రజలకు వివరించి బీజేపీని గుణపాఠం చెప్పాలని అడుగుతాం. టీడీపీ ప్రజా దర్బార్లో గుండె వేదనతో అమరావతి రైతు చనిపోవడం దురదృష్టమని, ఇది ముమ్మాటికి సర్కారు హత్యేనని, అమరావతి రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూసే నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందని, తెలుగు రాష్ట్రాల్లో సినీ మాఫియా ప్రజలను పట్టి పీడిస్తుందని, జల వివాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకోవాలని, మహాత్మా గాంధీని నెహ్రూను చరిత్రలో తుడిచివేయడానికి మోడీ పరివారం కుయుక్తులు పన్నుతున్నారని సిపిఐ పూర్వపు జాతీయ కార్యదర్శి, సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ నిప్పులు చెరిగారు. ఆదివారం ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి భీమవరం విచ్చేసిన ఆయన కాస్మోపాలిటన్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మొదటి ప్రాధాన్యం అమరావతి రైతులకు ఇవ్వాలని, వారిని మోసం చేయొద్దని హితవు పలికారు. అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కాచడం హాస్యాస్పదంగా ఉందని నారాయణ ఎద్దేవా చేశారు. సినీ మాఫియా తెలుగు ప్రభుత్వాల అండతో టికెట్లు దగ్గర నుంచి థియేటర్స్ లో తాగే నీళ్ల వరకు సామాన్యుణ్ణి దోచేస్తుందని ఆయన విమర్శించారు. యూపీఏ 1 హయాంలో కమ్యూనిస్టు పార్టీల అండతో తెచ్చిన ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలు ఆకలి చావులు లేకుండా చేస్తుందని, 2014 వరకు 10 లక్షల కోట్లతో ఉపాధి హామీ అమలు చేస్తే 2014 నుంచి ఇప్పటి వరకు 28 లక్షల కోట్లు మోడీ సర్కార్ కార్పొరేట్లకు దోచిపెట్టిందని నారాయణ విమర్శించారు. ఉపాధి పథకంలో మార్పులు చేసి 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పడం పథకాన్ని రద్దు చేయడానికేనని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ బీజేపీ తానుముక్కలేనని నారాయణ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మొదట చేగువేరా పేరుతో ప్రేరణ పొంది ఇప్పుడు బీజేపీ ప్రాపకం కోసం సనాతన ధర్మానికి ఛాంపియన్ అని చెప్పుకోవడం శోచనీయమని, ఆయన వ్యక్తిగత జీవితం సనాతనాన్ని వ్యతిరేకమని, సనాతన ధర్మంలో విడాకుల ప్రస్తావన లేదని, ఆత్మద్రోహం చేసుకోవద్దని, సనాతన ధర్మం అంటే ప్రభుత్వం నుంచి పవన్ బయటకు వచ్చేయాలని నారాయణ హితవు పలికారు. చంద్రబాబు సనాతనవాది కాదని, అవసరాల రీత్యా మోడీతో అంటకాగుతున్నాడని, అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం చంద్రబాబుదని నారాయణ చురకలంటించారు. ఈ నెల 18న లక్షలాది మందితో ఖమ్మంలో జరిగే 100 ఏళ్ల సిపిఐ ముగింపు వేడుకలను జయప్రదం చేయాలని నారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, కలిశెట్టి వెంకట్రావు, జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాసరావు, వైవి ఆనంద్, కోన గొల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సిగ్గు చిలుక్కు తగిలించి వచ్చాడు రాజు అంటే సిగ్గు అనేది చిలుక్కు తగిలించి వస్తారు. చిలక అంటే ఇంట్లో గొళ్ళి ఉంటుంది, దాన్ని తగిలించి వచ్చాడు కాబట్టి సిగ్గులను వెదవని తిట్టారు. ఇప్పుడు సినిమా ఓనర్లంతా కలిసి రేట్లు పెంచమని సిగ్గు లేకుండా అడగడం, బుద్ధి లేకుండా గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోవడం, ఇది ఎక్కడ అన్యాయం. ఇది వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైన సినిమాలు తీస్తే వాళ్ళకైనా నష్టం వచ్చేసిందని చెప్పేసి ప్రజలపైన ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఫైన్ వేస్తే ప్రజల రక్త మాంసాలు పిండి పిప్పి చేసి విలాసవంతమైన కార్పొరేట్ కంపెనీ చేస్తారా? ఎవరు చెప్పారు ఇదంతా మీకు? ఎవరు పెట్టుకున్నారు అంత 2 కోట్లు? ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బాటలు తీసుకోలేరు, పిల్లలకి ఏమైనా తీసుకోలేరు. ఆడబైక్ కొంటే కాన్ఫ్లెక్స్ 500, వాటర్ బాటిల్ 200. అంటే దోపిడీ ఇది. ఆ దోపిడీ చేసేవాడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? ఎందుకు పెంచాలి? అందులో ఇది పెంచడానికి బుద్ధి లేని గవర్నమెంట్, అని సిగ్గలేదు, దీన్ని అంగీకరించకూడదు. ఇది వాళ్ళ కష్టమే వాళ్ళు తీసుకోవాలి తప్ప చాలా మంది వ్యాపారాలు చేస్తారు. వాళ్ళు నష్టం వస్తే కట్టిస్తారా? సబ్సిడీ ఇస్తారా? ఇవన్నీ లేదా? ఇది ఒక విధంగా లూటీ, సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని లూటీ చేస్తామని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు 15 పడదు చదివారు, కానీ దాని త్యాగాలు ఉడకపోవు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎట్లా వచ్చింది? యూపీఏ ప్రభుత్వంలో 61 మంది వామపక్ష ఎమ్మెల్యేలు ఉంటే, ఎంపీలు ఉంటే, మేము ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీరు అమలు చేయకుండా పోతే మేము ఉపసంహరించుకుంటామని చెప్పి చెప్పారు. అప్పుడు తప్పనిసరి గ్రామీణ ఉపాధి పథకాన్ని అమలు చేశారు. దాని కూడా ఎలా వస్తుంది? ఈ గవర్నమెంట్ 2014 నుంచి ఇప్పటిదాకా 10 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజానీకానికి ఖర్చు పెట్టారు. ఇదే గవర్నమెంట్ 2014 నుంచి 28 లక్షల కోట్ల రూపాయలు సంపన్న వర్గాలకి సహాయం చేసింది.
అప్పులు రద్దు చేయడం కానీ, తర్వాత రుణాలు వడ్డీలు రాజు కానీ, ఎగ్గొట్టు పోయిన వాళ్ళు కానీ చూస్తే మొత్తం 28 లక్షల కోట్ల రూపాయలు పబ్లిక్ మనీ లూటీ చేసి వాళ్ళకేమో ఖర్చు కాదా? పేద ప్రజానీకం ఆకలి సావులు తప్పించుకొని ఆపట్టుకోవడం ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఆకలి సావులు తగ్గాయి, ఆత్మహత్యలు తగ్గాయి, వలసలు తగ్గినాయి. అలాంటి మహత్తర కార్యక్రమానికి డబ్బులు వేస్ట్ అని చెప్పేసి అప్పుడే చెప్పిన వాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? వాళ్ళ ఉద్దేశం మార్చాలని, ఎవరికైనా మార్చడం కుదరదు. పంచ పాండవులు మంచం కోళ్ళు వలె అని లాస్ట్ జీరో చేయడం పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే 60% మేము ఇస్తాం, 40% మీరు పెట్టుకోండి. 10% పెట్టుకునేప్పుడే గవర్నమెంట్ చెట్ల. ఇప్పుడు 40% పెట్టుకుని ఎవరు పెట్టుకుంటాడు? జిఎస్టీ రూపాయలు మొత్తం లాగేసుకుంటున్నాం, రాష్ట్రాల్లో వచ్చే లాభాలు మొత్తం తీసేసుకుంటున్నాం. ఇప్పుడు 40% నువ్వేమంటున్నావు, ఎవడు ఇస్తాడు? ఎవడు? చివరికి ఏంటంటే వీళ్ళు మ్యాచింగ్ అంటే ఎవరు? గ్రామీణ అది పథకం రాదు, స్లోగా దాన్ని పట్టుకొని చంపేస్తాం. చాలా దుర్మార్గమైన అని దీన్ని మేము ఖండిస్తాం. గాంధీ పేరు తీసేయాలా? మహాత్మా గాంధీ ఎవరు? మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఫాదర్ ఆఫ్ ద పేరు తీసేయాలి, దాని లోపల సర్దిద్దండి. పేరు తీసేయాలి అంటే భవిష్యత్తులో గాంధీ మహాత్ములు కనబడకూడదు, నెహ్రూ కనబడకూడదు. వాళ్ళకి మోడీ కనిపించాలి, సావర్కర్ కనిపించాలి, గాంధీ మహాత్ముని హత్య చేసిన గాడ్సే కనిపించాలి. వాళ్ళు దురుద్దేశం, చాలా దురుద్దేశం కూడుకుంది. నేను దాన్ని అంగీకరించడం దేశవ్యాప్తంగా పోరాటం సాగిస్తాం. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు బీజేపీకి ఉన్నారు. అపోజిషన్ లేదు, అపోజిషన్ కమ్యూనిస్టులు తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ వాడు ముందుకేసి సనాతన ధర్మానికి నేను ప్రతిబింబం అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఫస్ట్లోనేమో వామపక్షవాది, చేగువర శిష్యుడు. ఆ తర్వాత చేగువర డ్రెస్ తీసి పారేశాడు, కాషాయంతో చేసుకున్నాడు. కేంద్రంలో మోడీ ప్రసన్న పొందడానికి, కేంద్రంలో అమిత్ షా ప్రసన్న పొందడానికి, లేకపోతే ఆయన ఒరిజినల్గా ఇది కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం సనాతన ధర్మానికి వ్యతిరేకం. సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా? ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇష్టం లేకపోయినా పని సావాల్సిందే. ఆ పెళ్ళానికి ఇష్టం లేకపోతే అది సావాల్సిందే. మొగుడు ఎంత పనికిమాలినోడైనా యాదవైనా సరే వాడిని పూజించకపోతే నరకానికి పోతాడని చెప్పేసి చేస్తుంది. మొగుడు చచ్చిపోతే పెళ్ళాన్ని సిద్ధిపల్లి కలిసి తంపాలా? అది సనాతన ధర్మం అంటే. దాన్ని సంబంధిస్తాడా ఆయన? ఇంకా నీ సనాతన ధర్మం నమ్మకుంటుండి నాకేం అభ్యంతరం, వ్యక్తిగత విషయం. అయితే ఒక ఉపయోగత ఉండడానికి వీళ్ళే. గవర్నమెంట్లో ఉండబాకు, ఉంటే సనాతన ధర్మాన్ని మాట్లాడబాకు, రెండు ఉంటే కుదరదు. ఈ విధంగా నీ ఆత్మకు నువ్వే ద్రోహం చేసుకుంటావు, ప్రజానికలను మోసం చేస్తావు. అవి కరెక్ట్ కాదు. అసలు సనాతన ధర్మం లాంటి వాడు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న పాపం కార్యక్రమం మనం పరిశీలించుకొని చెప్తున్నాం. లేకపోతే గవర్నమెంట్ బయట అమ్ముకోతున్నాం. లేకపోతే చంద్రబాబు చెప్తాం ఆయన బర్తరఫ్ చేయండి, లేని పోయిన తలపెట్టి కూడా వస్తుంది చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆయన సనాతన ధర్మవాది కాదు, ఆ విషయం నాకు కూడా తెలుసు. ఆయన కన్వీనియంట్ రీత్యా, ఆయన అవసరాల రీత్యా మోడీతో ఉన్నాడు. ఆయన ఇప్పుడు అవసరాల రీత్యా యువతలు ఉండగలడు, జుట్టు పెట్టుకోగలడు, కాళ్ళు పెట్టుకోగలడు, పొట్ట తలకాయ పెట్టగలడు, ఏమైనా చేయగలడు. అది ఆయన వృత్తి ధర్మం. అది ఈయన వృత్తి ధర్మం అది కాదు కదా. అట్లాంటప్పుడు ఇట్లాంటి లౌకిక వ్యవస్థకు ప్రమాదం తెచ్చేటువంటి చర్యలు చేయడం మంచిది కాదని చెప్పేసి నేను ఖండిస్తా ఉన్నాను. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అది నాకు అనుభవం. అమరావతి ప్రజలు 5 సంవత్సరాల పాటు త్యాగాలు చేశారు, తపస్సు చేశారు, అనేక అగ్ని పరీక్షలు తట్టుకున్నారు. 5 ఏళ్ల పాటు తపస్సు చేసి అమరావతి ప్రజానీకం గవర్నమెంట్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. వాళ్ళని కంటి రానివ్వదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ప్రథమ ప్రాధాన్యత ఏదైనా ఉంటే అమరావతి ప్రజల యొక్క కంట్లో నీళ్లు రానికుండా చూడాల్సిన బాధ్యత ఆయన. ఒక్క కుటుంబం కూడా బాధపడడానికి వీల్లేదు. అలాంటి పరిపాలన ఆయన సాగిస్తే నేను సంతోషిస్తాను. కానీ ఆయన అర్థం చేయడం లేదు. ఆయన అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ పోతున్నాడు, కార్పొరేట్ కంపెనీకి అట్లా సహాయం చేయాలా అని తిరుగుతున్నాడు. ఫస్ట్ ప్రియారిటీ నువ్వు ఇవ్వాల్సిందంటే నీకు ఎవరు లైఫ్ ఇచ్చారు, రాజకీయ లైఫ్ ఇచ్చారు, వాళ్ళని కాపాడు, వాళ్ళు సంతోషపడచ్చు. ఆ తర్వాత నువ్వు కాబట్టి ఇంక నేను ఎక్సైజ్ పో, ఇంకో దానికి నాకు అర్థం. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది లేస్తారు ఇక్కడ ప్రజల్లో వచ్చిన అసంతృప్తి. ఒక అతను ఏం చేశాడు, నాకున్న 2 ఎకరాలు నీకు ఇచ్చానయా, నువ్వు నాకు ఏ లేకుండా పోయినావు, నాకు ఏం చేయాలి. ఆయన ప్రజా దర్బార్లో మాట్లాడుతూ కుప్పలు చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి ఇంట్లో ఉన్న హార్ట్ అటాక్ వచ్చిందని తెలియదు నాకు. ఆయన బాధల్ని, ఆయన ఆవేదనల్ని ఎమ్మెల్యే ముందు కలెక్టర్ ముందు చెప్తూ చనిపోయాడంటే ఎవరికి దీనికి కారణం? అది సర్కార్ హత్య కాదా, రాష్ట్రభక్త హత్య కాదా? అది అట్లాంటి హత్యలు ఎన్ని చేయాలా? ఎంతమందికి సంతృప్తిపరుస్తున్నాం? అమరావతిలో ప్రజానీకానికి ఇచ్చేటువంటి హామీని అమలు చేయకపోవడం వల్ల వాళ్ళు అసంతృప్తి వస్తే జగన్ లాంటి వాళ్ళు వస్తారు సపోర్ట్ చేయడానికి. ఇంకా వాళ్ళకి అపోజిషన్ ఇంకేం చేస్తాడు? కషాయవాడే చంపేసి మళ్ళీ పూజ చేసేట్టుంది. ఆయనే చంపేసింది అమరావతిని. ఇంకెవరు చంపారు? ఈ కషాయవాడు కూడా చంపేటప్పుడు నమాజ్ చేసి చంపేస్తాడు. అది కూడా లేకుండా చంపేశాడు పెద్ద మనిషి. ఇప్పుడు ఆయన మాట్లాడితే ఎలాగో, ఆయన ఏం మాట్లాడు కూడా ఆయన అమరావతి గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఉంటే మంచిది. ఈ నెల 18వ తారీఖు ఖమ్మంలో పెద్ద ఎత్తున 100 సంవత్సరాల ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఆయన 5 వామపక్ష పార్టీ నాయకులు వస్తున్నారు, తర్వాత సాజా వస్తున్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి ఆహ్వానించాం, ఆయన కూడా వస్తున్నాడు. పెద్ద ఎత్తున ఈ నెల 18వ తారీఖున ఖమ్మంలో జరిగేటువంటి సెన్సరీ సెలబ్రేషన్ చేయడం చెప్పి
సమితి కంట్రోల్ కమిషన్ చైర్మన్ సిపిఐ జాతీయ నేత కామిరెడ్డి నారాయణ గారు ఈ రోజు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. రాజకీయ పరిణామాలు ఇవాళ దేశానికి వస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు, సిపిఐ 100 ఏళ్లు జరిగి ఖమ్మంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భం. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవాలను ఈ నెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 13వ తేదీన మధ్యాహ్నం రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులచే అమ్మవారి గ్రామోత్సవం, సాయంత్రం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 13న అన్న సమరాధన నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది సుమారు ₹1 కోటి వ్యయంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం చుట్టూ ప్రత్యేక లైటింగ్ సెట్టింగ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే 24 పౌరాణిక నాటకాలు, 5 బుర్రకథలు, 10 హరికథలు, 14 సంగీత విభావరి, మ్యూజికల్ నైట్స్, 24 కూచిపూడి నృత్య ప్రదర్శనలు, 8 అన్నమయ్య కీర్తనలు, 5 కోలాటాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజన సంకీర్తనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేయనున్నారు. అనంతరం ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఫిబ్రవరి 5 నుంచి 13వ తేదీ వరకు అష్టలక్ష్మి అలంకరణలు చేస్తున్నారు. 5న ఆదిలక్ష్మి, 6న ధాన్యలక్ష్మి, 7న ధైర్యలక్ష్మి, 8న గజలక్ష్మి, 9న సంతానలక్ష్మి, 10న విజయలక్ష్మి, 11న విద్యాలక్ష్మి, 12న ధనలక్ష్మి, 13న అన్నపూర్ణాదేవిగా అలంకరణలు చేయనున్నారు. కార్యక్రమంలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజల ఆరాధ్యదయం, భక్తులు కోరిన కోరికలు తీర్చు కల్పవల్లి శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు జనవరి 13 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 13/1/2026 మంగళవారం ఉదయం 5:15 తొటారపు ఏడుకొండలు వారి దంపతులచే అమ్మవారి కలస్థాపన, మధ్యాహ్నం 1 గంటకి భీమవరం శాసనసభ్యులు రాష్ట్ర పిఏసి చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారిచే అమ్మవారికి విశేష పూజ, అనంతరం గ్రామోత్సవం వారి చేతుల మీద ప్రారంభం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి గారిచే శ్రీ కొడుకులపూడి గోవిందరావు కళావేదికని వారి సోహసలతో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి ప్రతిరోజు కూడా రాష్ట్ర నలుమూల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వివిధ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మా కమిటీ వారు వచ్చిన ప్రతి భక్తులు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని మేము ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం తిలకించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన లైటింగ్ తిలకించి మళ్ళీ వారి గమ్యస్థానం క్షేమంగా వెళ్ళే విధంగా మా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా సాంప్రదాయబద్ధమైన హరికథలు, బుర్రకథలు, నాటకములు, సినీ సంగీత విభావరులు, కూచిపూడి, భరతనాట్యములు ఇలాగా అనేక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు కూడా ప్రతిరోజు కూడా కళావేదికపై జరుగుతూ ఉంటాయి. ఫిబ్రవరి 13వ తారీఖున దాదాపుగా 1,00,000 మందికి అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈ అఖండ అన్న సమారాధన కూడా రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 8 గంటలకి ప్రారంభమై రాత్రి 10 వరకు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రాల నుంచి ప్రజలు ఇచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకి పాత్ర కావాల్సిందో కోరుతున్నాం. మావుళ్లమ్మవారి 62వ వార్షిక మహోత్సవాల శుభ సందర్భంన జనవరి 13 నుండి ఫిబ్రవరి 13 వరకు జరుగు కార్యక్రమాలకు 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మ కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాం. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని కుడారై పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవి అమ్మవారికి 1350 కలశాలతో అక్కరసు పాయసం నివేదన చేసి ధనుర్మాసంలో 30 రోజులు గోత్రనామాలతో పూజ చేసిన భక్తులకు అందజేశారు. పూజా కార్యక్రమాలు తిలకించడానికి పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు, కార్యనిర్వహణాధికారి మోకా అరుణ్ కుమార్, వేద పండితులు ఫణిశర్మ, అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిజాయితీకి సరళతకు నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి అని ఎందరో మహానుభావులు మాదిరిగానే లాల్ బహదూర్ శాస్త్రి దేశాన్ని విముక్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారని బీజేపీ జాతీయ నాయకులు పురిగళ్ల రఘురాం శ్రీ మావుళ్లమ్మ దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. భీమవరం అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారతదేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఆస్తుల కన్నా ఆదర్శాలే ముఖ్యమనుకున్న గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నారు. స్వతంత్ర భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా పనిచేసి భారత రాజకీయాల్లో తన చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. దాసాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ త్రివిక్రమ్, యాదవ సంఘం పట్టణాధ్యక్షులు కొండ్రు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మెంటే గోపి, భీమవరం పట్టణ చిల్లర పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు సాధనాల బాలస్వామి మాట్లాడుతూ సింప్లిసిటీకి ప్రతిరూపం స్ఫూర్తిదాయకులు లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నారు. ఇటీవల మావుళ్లమ్మ దేవస్థానం ధర్మకర్తలి మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అరసవల్లి సుబ్రహ్మణ్యాన్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్, పేరుచెల్ల లక్ష్మణవర్మ, శ్రీశైలపు నాగబాబు, కార్తీక్, గోకవరపు శ్రీనివాస్, బూసి బెనర్జీ, రమేష్, ఏకే నాయుడు, రాంబాబు, కడలి ఏడుకొండలు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క వర్ధంతి. ఆయన జన్మదినం అక్టోబర్ 2, నాది కూడా అక్టోబర్ 2. అరసవల్లి సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ఆఫీసులో ఆయన యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా ఇవాళ మనతో పాటు ఈ వర్ధంతి కార్యక్రమంలో ఉన్నారు. అది కాకుండా ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అకుంఠిత దీక్షతో అనేక సంవత్సరాల నుంచి అంటే 3 దశాబ్దాలుగా పైగా భారతీయ జనతా పార్టీకి పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా అనేక పదవుల్ని ఒక సిద్ధాంతం కోసము నిర్విరామం కృషి చేసినటువంటి అరసవల్లి సుబ్రహ్మణ్యం గారికి ఒక మావుళ్లమ్మ దేవస్థానాన్ని అంటే మావుళ్లమ్మ అమ్మవారికి సేవ చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా సత్యనారాయణ శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి గారు, సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ గారు అందరూ కలిసి పార్టీ నిర్ణయించి మన పార్టీ నుంచి ఇన్నేళ్లుగా పనిచేస్తున్నటువంటి ఇన్నేళ్లుగా సేవ చేస్తున్నటువంటి అరసవల్లి సుబ్రహ్మణ్యం గారిని మరి మావుళ్లమ్మ అమ్మవారికి సేవ చేసుకునే విధంగా ట్రస్ట్ బోర్డు మెంబర్ కాకపోయినా సేవ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే రోజు తన సేవా కార్యక్రమం అనేకం చేస్తూ ఉంటాడు. ఈ భీమవరంలో 2 పేర్లు వినపడుతూ ఉంటాయి. ఒకటి రంగసాయి సేవా కార్యక్రమాల్లో, 2 అరసవల్లి సుబ్రహ్మణ్యం. నాకు తెలిసింది ఈ 2. అంటే ఇంకా చాలా మంది వాళ్ళ యొక్క ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నారు, ఈయన కూడా ఈ ప్రతి కార్యక్రమంలోనూ నాకు కనబడుతూ ఉంటారు. మరి ఇంతమంది వర్తకులని ఓ ఏకతాటిపై తీసి ఒక 1000-1200 మంది చిన్న వర్తకులందరినీ కూడా ఏకతాటిపై తెచ్చి మరి వాళ్ళందరికీ సమన్వయం చేసినటువంటి బాలస్వామి గారు, అదేవిధంగా మన దాసాంజనేయ స్వామివారు మన పక్కన ఉన్నట్టేనే ఈయన ఉంటే మాకు చిన్నప్పటి నుంచి మేము కాలేజీలో ఉన్నప్పటి నుంచి మాతో పాటు అనేక మంచి పనులు చేస్తూ నడవడికలను నేర్పించినటువంటి మా మెంటే గోపి గారు మాతో ఉండడము చాలా సంతోషం. ఈ అందరి సమక్షంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం గారిని చిన్న చిరు సత్కారం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాడు. మనవాడు ఒక పెద్ద మనిషిని, ఒక మాజీ ప్రధానమంత్రిని మమ్మల్ని మనందరికీ గుర్తించుకునే విధంగానో తాను చేసినటువంటి ఒక క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో కూడినటువంటి తన రాజకీయ జీవితాన్ని అనేక కార్యక్రమాల్లో అనేక సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం. సంజాత ఇప్పుడు మావుళ్లమ్మ అమ్మవారికి మరొకసారి తన ద్వారా దర్శనానికి వెళ్ళాలంటే బాబు ఈసారి సువర్ణ గారు పూజ చేసి వెళ్తుంటాం అమ్మవారికి. సంజాత సంతోషం. ఈ 3 దశాబ్దాలుగాను అరసవల్లి సుబ్రహ్మణ్యంతో పాటుగా చేదోడు వాదోడుగా పనిచేస్తూ బూసి బెనర్జీ గారు కూడా మనతో పాటు ఇవాళ రావడము, ఇంకా అనేక పదవులు అధిరోహించాలని కలిసికట్టుగా అందరూ ఇదే విధంగా నవ్వుతూ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలని, ప్రజలకి ఏదో రకంగా సేవ చేసుకుంటూ ఉండాలి, పదవాసన సేవ చేయడానికి అనేకసార్లు నిరూపించాడు సుబ్రహ్మణ్యం గారు. ఇవాళ చాలా సంతోషం. పూర్వ విద్య 97 అనుకుంటున్నాను. ఆ రోజుల్లో MBA చదివారు. ఈరోజు ఢిల్లీ స్థాయిలో మంచి స్థితికి ఎదిగినందుకు మాకంటే చాలా ఆనందంగానే ఉంది. సోదరుడు నేను మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి ఈయన సేవా కార్యక్రమాలు ఉన్నారు. ఆయన చూసి కొంతవరకు నేను స్ఫూర్తి పొంది నా కార్యక్రమాలను చేసేవాడిని. ఈరోజు ఇచ్చిన ఈ పదవి ఈయనకి చాలా తక్కువే అనుకుంటున్నాను నేను. మరి రఘు వచ్చారు కాబట్టి సెంట్రల్ కమిటీతో మాట్లాడి పార్టీ తరఫున అతనికి ఇంతకంటే మంచి పదవి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఈయనకి సుబ్రహ్మణ్యం గారి సోదర సమానుడు ఈయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మా అభిమాన విద్యార్థి ఈయన కూడా ఆలింగనం చేసుకుంటూ చాలా సంతోషదాయకంగా ఉంది. ఈరోజు ఆయనకున్నటువంటి పని ఒత్తిడి అంటే ఎక్కువ శాతం ఆయన రాష్ట్ర భీమవరం పట్టణవాసి అయినా ఢిల్లీలోనే ఉంటూ
ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి వారు ఎవరైనా సరే ఏ సమయంలోనైనా ఆయనకు ఫోన్ చేస్తే అక్కడ కావాల్సినటువంటి తగు ఏర్పాట్లలో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మన రఘు గారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా నా కోసం పనిగట్టుకుని మరి ఇవాళ ఇక్కడికి రావడం ముందుగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వారు మేము కూడా చాలా సంవత్సరాల క్రితం అంటే 1996 నుంచి మా ప్రయాణం ఇలాగే కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారికి కొంతమందికే సుపరిచితులు. వారు ఎక్కువ ఢిల్లీలోనే కేంద్ర స్థానంలో ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఆయన ఉండటం. గతంలో ఎవరికన్నా కనుక నాకు ఫోన్ చేస్తే వారికి చెప్పడం, వారు అక్కడ కావలసినటువంటి విధానంలో వారికి పనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసి పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పెద్ద వ్యక్తి ఇవాళ నాకు సంబంధించినటువంటి చిరు ఇది అయితే ఆయన పెద్ద మనసు చేసుకుని నాకు ఇక్కడ అభినందనలు తెలియజేయడం నేను చాలా వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సందర్భంలో వారు వస్తున్నారు నేను చెప్తే మా మిత్ర బృందం అందరూ కూడా నాకు ఆయన తరపున ఇక్కడ చేసే చిన్న సిరు సత్కారం చేయడం నేను కొంచెం ఇబ్బంది పడినా ఆనందంగానే ఉంది నాకు. సుబ్రహ్మణ్యం గారు వారు ఎవరు అయినా సరే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి సహకరించి అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు వీరికి ఇటువంటి పదవులు మరి ఎన్నో అద్భుతమైనటువంటి పదవుల్ని ఇవ్వాలని రఘురామ గారికి కోరుకుంటున్నాం. అద్భుతంగా రాణించేలాగా భగవంతుడు మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వదించమని కోరు ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.